సార్, టీటీడీ డైరీ ఏర్పాటు చేస్తే మీరు ఎటువంటి సహకారం అందిస్తారు? దీనికి సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది. 1,00,000 గోవులతోటి డైరీ ఏర్పాటు చేసుకోగలిగే వ్యవస్థ టీటీడీ ఉంది. దానికి సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులు ఉచితంగా ఇవ్వడంతో పాటు 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అదే విధంగా డైరీ ఒక చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం కానీ లేదా అంశాన్ని కానీ టీటీడీ కానీ ప్రభుత్వం కానీ పరిశీలించినట్లయితే దానికి కావాల్సిన భూమిని కూడా సమకూర్చే దాతల ద్వారా సమకూర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. అందులో భాగంగానే పుంగనూరు ప్రాంతంలో నిజంగా డైరీ ఏర్పాటు చేయగలిగితే నాకున్న నా సొంత 22 ఎకరాల మామిడి తోటని టీటీడీకి ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధమని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఎంతో మంది దాతలు స్వామివారి కార్యక్రమం కోసము భూములు ఇవ్వడానికైనా గోవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. దీనిపైన టీటీడీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందనే అంశాలు తెలియజేస్తాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో స్వామివారికి వినియోగించే నైవేద్యంలో వాడే నెయ్యిలో, అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది. ఏదైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో వాటిని కల్తీ నెయ్యిలో వాడారు, దానివల్ల అపచారం జరిగిందని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరైతే ఈ తప్పు చేశారో, ఈ తప్పిదానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడాలి అనే చిత్తశుద్ధి కంటే కూడా గత 2 సంవత్సరాల నుండి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో రాజకీయపరమైన అంశంగా వాడుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవాలనే పద్ధతిలో వెళ్తుండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అపచారం జరిగినట్టయితే, కల్తీ నెయ్యి వాడారని తేలినట్టయితే మీరు ఇప్పటి వరకు నేరుగా దీనికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులపైన లేదంటే అధికారులపైన ఏదో ఒక రకంగా ట్రాన్స్ఫర్ చేయించడమో మరో రకంగా తీసుకుంటున్నారు తప్ప దీని మీద నిజమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?